బ్యాక్ టు ఛానల్. ఇవాళ అయితే మనం థైరాయిడ్కి పనికొచ్చే 3 ఆసనాలు చూసుకుందాం. ఫస్ట్ వన్ అర్ధ ఉష్ట్రాసన, ఉష్ట్రాసన, పూర్ణోష్ట్రాసన. ఈ 3 ఉష్ట్రాసన వేరియేషన్స్. ఈ 3 ఆసనాలు థైరాయిడ్కి ఎఫెక్ట్ చూపుతాయి. ఇప్పుడైతే మనం అర్ధ ఉష్ట్రాసన ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అర్ధ ఉష్ట్రాసన చేసుకోవటానికి మీరు వజ్రాసనలో కూర్చొని తర్వాత మీ మోకాళ్ళ పైన నిలబడి మీ పామ్స్తో ఇలా మీ నడుమును పుష్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. మీ నెక్ని వీలైనంత స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ ఆసనలో మీరు 30 సెకండ్స్ వరకు బ్యాలెన్స్ చేయాలి. ఒక్కొక్కసారి 30 సెకండ్స్ బ్యాలెన్స్ చేస్తూ మీరు మినిమం రోజుకి 5-6 టైమ్స్ చేసుకోండి. అలా అయితే మీకు ప్రభావం తొందరగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం ఉష్ట్రాసన చూసుకుందాం. ఉష్ట్రాసనకి మీరు వజ్రాసనంలో కూర్చొని అలానే పైకి లేచి మీ పామ్స్తో నడుముని పుష్ చేయటం వల్ల మీ హ్యాండ్స్తో మీ ఫుట్ని పట్టుకొని ఇలా మీ నెక్ని మీరు వీలైనంత నెక్కి స్ట్రెచ్ చేయాలి. దీన్నే ఉష్ట్రాసన అంటారు. ఇప్పుడు మనం పూర్ణోష్ట్రాసన ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు మీరు చేసుకున్న ఉష్ట్రాసనలో కూడా 30 సెకండ్స్ వరకు ఒక్కొక్కసారి బ్యాలెన్స్ చేసుకుంటూ రోజుకు 5-6 టైమ్స్ చేసుకోండి. ఇప్పుడు మనం పూర్ణోష్ట్రాసనలోకి వెళ్దాం. పూర్ణోష్ట్రాసనలో మీరు వజ్రాసనలో కూర్చున్న తర్వాత ఇలా వెనకాలకి బెండ్ అవ్వాలి. ఇలా వెనకాలకు బెండ్ అయిన తర్వాత మీ పామ్స్తో ఫ్లోర్ని ఇలా పుష్ చేస్తూ ఇలా టచ్ అయిన తర్వాత మీ హ్యాండ్స్తో మీ టోస్ని పట్టుకోవాలి. ఇలా మీ హెడ్ మీ టోస్కి టచ్ అయినాక మీ హ్యాండ్స్తో మీ ఇక్కడ ఇలా పట్టుకోవాలి. అప్పుడు ఈ ఎల్బోస్ ఉంటాయా, మనం ఇట్లా పట్టుకున్నప్పుడు ఈ ఎల్బోస్ కంప్లీట్గా ఇలా ఫ్లాట్గా ఫ్లోర్కి టచ్ అవ్వాలి. ప్లస్ మనం ఇలా వజ్రాసనంలో కూర్చొని బెండ్ అయినప్పుడు అది వజ్రాసనలాగే దగ్గరకు ఉండాలి లెగ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు మనం ఉష్ట్రాసన, అర్ధోష్ట్రాసన, పూర్ణోష్ట్రాసన ఈ 3 ఆసనాలు చూసుకున్నాం. ఈ 3 ఉష్ట్రాసన వేరియేషన్స్. సో ఇప్పుడు ఈ 3 ఆసనాలు కూడా మనకి థైరాయిడ్కి పనిచేస్తాయి. సరే, మరి ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.